ఎక్కువగా కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతూ ఉన్నారా? పొట్ట బ్లోటింగ్ వస్తూ ఉందా? పేరు ఎంఎస్ఎ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. వెల్త్ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటాను. మీరు మీకు సంబంధించిన ఏదైనా సమస్యల కోసం నన్ను సంప్రదించవచ్చు. బ్లోటింగ్ సమస్యలు వస్తూ ఉంటే కనుక మీరు గ్లూటెన్ ఫుడ్ తీసుకున్నాను, డైరీ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అందుకే ఆగలేదు, ఇలాంటివి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పులే దీనికి కారణం అవుతాయి. పొట్ట ఉబ్బరానికి నేను తిన్న ఫుడ్ సరిగా అరగలేదు, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. రిలీజ్ అవ్వాల్సిన స్టమక్ యాసిడ్స్ స్లో అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. భోజనం తొందరగా తినడం, నవలకుండా తినడం, వాటర్ని తినే సమయంలో ఎక్కువగా తాగడం, డైజెషన్ అనేది నెమ్మదిస్తుంది. స్టమక్ యాసిడ్స్ కూడా స్లోగా పనిచేస్తూ ఉంటాయి. స్టమక్ యాసిడ్స్ బాగా పనిచేయడం వల్ల మీకు స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. మీరు తిన్న న్యూట్రియన్స్ బాడీకి మంచిగా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా తిన్న ఫుడ్ స్టమక్ డైజెషన్ సరిగా జరగకపోతే కనుక అది ఫెర్మెంటేషన్కి దారితీస్తుంది. స్టమక్లో గ్యాస్ యాసిడ్స్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి. తినే సమయంలో వాటరు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి, అంతే తప్ప ఎక్కువగా వాటర్ తాగద్దు. ఇన్ టైంలో ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. భోజనానికి ముందు ఏదైనా కొంత గోరువెచ్చని నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉదయం లేచిన వెంటనే కూడా మీరు కొంత గోరువెచ్చని నీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫైబర్ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ అనేది బెటర్ అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ ఉండడం ఆకలి కూడా నెమ్మదించి స్లోగా డైజెషన్కి అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.